హలో అండి. ఈరోజు మనం ఇన్‌స్టాగ్రామ్‌లో మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న ఒక కెఫేకైతే వచ్చాము. ఆ కెఫే ఎలా ఉంది, ఏంటి అన్ని డీటెయిల్స్ నేను మీకు ఇచ్చేస్తాను. ఇక్కడైతే పార్కింగ్ ప్లేస్ చూసేయండి. చాలా విశాలంగా ఓపెన్ ప్లేస్‌లో ఉంది అండ్ వాలెట్ పార్కింగ్ అవైలబుల్‌గా ఉంది. కీస్ అలా ఇచ్చేసి ఇలా హ్యాపీగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోవచ్చు. వైట్ ఇన్ కలర్‌లో ఒక డోమ్ షేప్‌లో బ్యూటిఫుల్‌గా ఎంట్రన్స్ అయితే ఉంది. ఎన్‌కాంటో అనమాట. సో, ఈ కెఫే మీనింగ్ వచ్చేసి చామ్‌ఫుల్ అంట. మరి కెఫే చామ్‌ఫుల్‌గా ఉందా లేదా చూసేద్దాము. ఇది ఒక వెయిటింగ్ హాల్. సో, ఇక్కడ వెయిటింగ్ రూమ్‌లో మా ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు. మనం వెయిటింగ్ చేసే దగ్గర ఈ ఎమోజీస్ అన్నిటిని చూస్తూ కాసేపు టైమ్ పాస్ చేయొచ్చు. అక్కడ ఫోటోస్ దిగుతూ ఆ 10 మినిట్స్ టైం అయితే గడిచిపోతుంది. ఒక 10 మినిట్స్ మాత్రమే వెయిటింగ్ టైం ఉందండి. వెంటనే సీట్స్ అయితే అరేంజ్ చేశారు. సో, ఇక్కడ ఇది వెయిటింగ్ హాల్ అండ్ ఇక్కడి నుంచి మనము 2 పార్ట్స్‌గా డివైడ్ చేశారు. ఔట్ సైడ్ అండ్ ఇన్‌సైడ్ మరి ఎలా ఉందో చూద్దాము. కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో, ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్‌ని అరేంజ్ చేశారు. చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది లొకేషన్ అయితే. రైట్ సైడ్ మొత్తం చైర్స్ అంతా అరేంజ్ చేసి చిన్న టెంట్ లాగా వేశారనమాట. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ వల్ల చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. ఫొటోస్‌లో కూడా చాలా చాలా బాగా వస్తుంది. ఇది ఔట్ సైడ్. మరి ఇన్సైడ్ ఎలా ఉందో చూద్దాము. ఇన్సైడ్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్‌గా ఇచ్చాడు. సో, లోపలైతే సీటింగ్ అండ్ బాగుంది. బయట కూడా స్పేషియస్‌గా ఉంది. బట్ లోపలికి బయటికి తేడా ఏంటి అంటే ఏసీ ఉంది. సో, ఏసీ కావాలనుకున్న వాళ్ళు లోపల కూర్చోవచ్చు. వద్దనుకున్న వాళ్ళు బయట కూర్చోవచ్చు. లెఫ్ట్ సైడ్ అయితే కిచెన్. ఇంకా ఇంతేనండి కెఫే మొత్తం. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ మాత్రమే కెఫే అనమాట. సో, చూసారు కదా అది కిచెన్. సో, బయటకు వచ్చేసాము. ఈ స్విమ్మింగ్ పూల్‌లో కొంచెం ఫిషెస్ ఉన్నాయి. అలాగే కొన్ని బబుల్స్ వచ్చే విధంగా వాటర్ పెడితే బాగుండు అనిపించింది. అలా లైట్స్ కానీ లేదా ఫ్లో పెడితే బాగుండు అనిపించింది. ఇంకా అద్దిరిపోయేది. సో, ఇలా రౌండ్ వేసేసారనమాట. ఇక్కడ మా ఫ్యామిలీ సీటింగ్ తీసుకుంటున్నాము. లాస్ట్ కూర్చున్నాము. చాలామంది ఉన్నాం కాబట్టి. సో, ఎవరెవరు వచ్చాము ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. ఒక్కసారి అయితే ఈ కెఫేని చూసేయండి. అండ్ ఇక్కడ ఇది లాస్ట్ నుంచి అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో మనం వెయిటింగ్ హాల్ చూసాం కదా, ఇది లాస్ట్. మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఉంది. మా వాడు ఆ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ పడతాడో అని నేను టెన్షన్తో వాడి చుట్టూ తిరుగుతూ ఉన్నాను. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కెఫే. సిట్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. చైర్స్ చాలా స్పేషియస్గా ఉన్నాయి. హ్యాపీగా కూర్చోవచ్చు. ఎన్ని అవర్స్ అయినా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మనం ఇక్కడ కింద కూర్చుంటే పైన మిర్రర్లో మనం అందరం కనిపిస్తున్నాము. సో, అదొక లుక్. సో, బయట కూర్చున్నా కానీ ఎలాంటి దోమలు కానీ అలాంటివి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మా అన్నయ్య, వదిన, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు ఇద్దరు వచ్చారు. అండ్ మా పిల్లలతో పాటు మేము వచ్చాము. మాతో పాటు మా మావయ్య గారు కూడా వచ్చారనమాట. సో, చూసారు కదా ఎంత చక్కగా ఉందో. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. సో, బిర్యానీలు, పిజ్జా, బర్గర్లు తినాలనుకుంటే ఇక్కడికి రావద్దండి. ఓన్లీ కెఫేలో స్టార్టర్స్ అండ్ చైనీస్, స్పానిష్ ఇలాంటివి ట్రై చేయాలనుకున్న వాళ్ళు రావచ్చు. సో, లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది అండ్ మ్యూజిక్తో బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సూప్స్ ఇలా ఆర్డర్ చేసుకున్నాము. వెజ్ అండ్ నాన్ వెజ్ 2 కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ పేర్లు అయితే చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మనం అడిగి హ్యాపీగా కన్వీనియంట్గా ఎక్స్ప్లెయిన్ చేయించుకొని మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఫుడ్ అయితే ఫుడ్ వచ్చేసి ఆబ్వియస్గా కొంచెం రేట్ ఎక్కువగానే ఉంది. అండ్ వెజ్ అండ్ నాన్ వెజెస్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి మీకు నచ్చింది అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మేము సూప్స్ తీసుకున్న తర్వాత మోస్ట్ స్టార్టర్సే తీసుకున్నాము. ఎక్కువగా పిల్లలు ఉన్నారు. సో, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే బిర్యానీలు ఇవి తినకుండా హ్యాపీగా స్టార్టర్స్తో ఫినిష్ చేయొచ్చు. సూప్తో స్టార్ట్ చేసాము. స్టార్టర్తో ఫుల్ అయిపోయింది అండ్ ఇది ఎక్స్ట్రా అనిపించింది. ల్యాంబ్ కర్రీ విత్ రైస్ అనమాట. రైస్ ఎక్కువగా లేదు, చూడడానికి ఎక్కువగా అనిపిస్తుంది. బిర్యానీ లాగా అంత క్వాంటిటీ రాదు. ఒక కప్ రైస్ మాత్రమే ఉంటుంది. బట్ ల్యాంబ్ పీసెస్ మాత్రం 10 to 12 ఇచ్చారు. సఫిషియెంట్గా ఉంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. బిర్యానీ లాగా టేస్ట్ అస్సలు ఉండదండి. కాశ్మీరీ పులావ్ ఉంటుంది కదా, లైక్ అలా ఉంటుంది. బట్ అది స్వీట్గా ఉంటుంది. ఇది మాత్రం స్వీట్గా ఉండదు. నార్మల్ స్పైస్గా ఉంటుంది అనమాట. సో, దాని తర్వాత మేము కొన్ని కూల్ డ్రింక్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. సో, ఆ తర్వాత ఇంకా ఇలా మా డేని అయితే ఫినిష్ చేసేసాము. ఇక్కడ కొన్ని స్వీట్స్ కూడా, ఐస్ క్రీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఫుడ్ అయితే బాగుంది. ముఖ్యంగా స్టార్టర్స్ అయితే అద్దిరిపోయాయి అనమాట. ఇది నాగోల్ నుంచి 1.5 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. కాలనీ లోపల ఉంటుందన్నమాట. భలే సెలెక్ట్ చేసుకున్నారు ప్లేస్ని. సౌండ్ పొల్యూషన్ ఉండదు. హ్యాపీగా బాగుంటుందండి. మస్ట్ ట్రై అని చెప్తాను నేను. బ్యూటిఫుల్గా ఒక నైట్ డిన్నర్ని అయితే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.